ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి అంటే సింహరాశి వారి ఇంటికి ఒక దేవత అనేది వస్తుంది. ఆమె ఏదో మిమ్మల్ని అడుగుతుంది మరియు ఏదైనా ఇవ్వాలి అనుకుంటుంది. అది వెంటనే తెలుసుకోండి. మీకు ఏదో తెలియచేయాలి అనుకుంటుంది. అది ఎలా అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అలాగే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది, అలాగే ప్రతి రాత్రి కూడా ఈ సింహరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, ఆమె మీతో ఏదో ఎందుకు అడుగుతుంది, అలాగే ఆమెకి ఏం కావాలి అనుకుంటుంది, అలాగే మరియు ఏదైనా మీకు ఎందుకు ఇవ్వాలి అనుకుంటుంది, అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోతూ వస్తూ ఉన్నారన్నమాట. అంటే మొత్తం కాకుండా కొంచెం నష్టపోతూ ఉన్నారనమాట. కానీ మీరు చివరి దశలోకి వచ్చేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే కేవలం ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలానే మీకు ఈ విధంగా జరుగుతుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఆ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుందన్నమాట. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఆ దేవత వచ్చి వెళ్తూ ఉందన్నమాట. మీ ఇంటిని కాపాడుతూ ఉంది. మరియు ఆ దేవత ఎవరు, ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చెయ్యాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదేంటో చెడు సంకేతం అనుకొని భయపడిపోతూ ఉంటారు. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము ఈ వీడియోలో ముందు ముందు చెప్తాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజయోగం 3, అవమానం అనేది 6. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 8, 9. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, శుక్రవారం, సోమవారం, శనివారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 1 అన్నమాట. ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత జరగబోయే అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. ఆ ఇద్దరు మనుషులతో వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని తెలుసుకుందాం. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీరిద్దరే. అయితే వీళ్ళకి ఎంత చనువు రావడానికి కారణం కూడా మీరే అన్నమాట. ఎందుకని అంటే మీరు వాళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంత నమ్ముతారు అంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క పర్సనల్ విషయం కూడా మీరు వాళ్ళతో ఎంతో క్లియర్గా వాళ్ళకి ప్రతి ఒక్కటి పూసుకొచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పంగానే మీరు నమ్మిపోతారు. కాస్త ఏడుపు ఏడవంగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నెమ్మదం మొదలు పెడుతూ ఉంటారు. దాని మూలాన వీళ్ళు మరీ మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు. అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కొని ఉన్నారు. మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దోవ చూపించింది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదనమాట. మీరు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు, కానీ బయట వాళ్ళు అస్సలు కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు.
మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త పనులు చేసుకుంటున్నా, మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులనేవి పోసుకుంటూ ఉంటారనమాట. ఏదో ఒక విధంగా మమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన అనేది లేకపోవడంతో మీరు వీళ్ళ గురించి ఆలోచించరనమాట. వాళ్ళు ఎందుకు చేస్తారులే అని అనుకుంటూ ఉంటారు. మీరు మరింతగా వీళ్ళని అంతలా నమ్మేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియపరుస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్‌గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్‌లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలి అనుకున్నా కానీ వారితో మాత్రం చెప్పకండి. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దేని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏమిటి అని అంటే యెస్. అవును. యెస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సినన్ని పనులన్నీ కూడా చాలా అంటే చాలా సైలెంట్‌గా చేసేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ మీద ఎవరికి అనుమానం అనేది రాకుండా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళతో మీరెప్పుడూ కూడా ప్రశాంతంగా మాట్లాడమాకండి. కొన్ని బంధాలు ఉంటాయి. అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య, అన్న ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ కాలం మారిపోతూ ఉంటుంది. కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి కూడా పాజిటివిటీ అయ్యే అవకాశాలే లేకుండా పోతుంది. అందుకని ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఏది కూడా జరగదని అనుకోవడానికి అనుమానం అనేది లేదనమాట. ఇది ఎలా జరుగుతుందా అని మనం అనుకునేవి కూడా కాదు అనమాట. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు కాస్త అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. గమనించండి. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించొద్దు. గమనించండి. మీకు అర్థమైపోతది. ఎవరు మన లైఫ్‌లో రాంగానే మన లైఫ్ ఎలా మారిపోయింది అనేది. మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది. మీరు వాళ్ళతో పరిచయమైన దగ్గర నుండి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది. దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేసేటప్పటికి వి అనే అక్షరం. అవును. వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు మన దగ్గర పని చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు ఎనిమీగానే పనిచేస్తూ ఉంటారనమాట. వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే, వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయిందో అని ఆలోచించుకోండి. అలాగే మీ లైఫ్‌లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్ అనేది ప్రతీదీ మీకు చాలా క్లియర్‌గా పిక్చర్‌గా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి. అలాగే మీరు నమ్మి కూడా ఏది కూడా మీ పర్సనల్ విషయాలు ఏది కూడా చెప్పమాకండి. వాళ్ళకి ఎంతవరకు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుందో, ఆ లిమిట్‌ని మెయింటైన్ చేస్తే సరిపోతూ ఉంటుంది. ఇక ఆ దేవత ఎవరు? ఆ దేవత మిమ్మల్ని ఎప్పటినుంచి అనుగ్రహిస్తుంది అని అంటే, మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు 7, 8 సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూనే ఉందనమాట. అది మీరు గమనించనే లేదు. అలాగే మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సింప్టమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి మీకు. మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలుకువ వస్తుందా? ఇది గమనించినట్లున్నారా లేదా? పడుకొని ఉండగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలుకువ అనేది వస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మీకు ఈ శుభ సంచీకమే సూచకం అనమాట. ఆ దేవత మీకు ఇదొక సింప్టమ్‌గా చూపిస్తుందనమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. అలాగే ఈ రాశి వారు చేయాల్సిన ఇంకొక పని ఏమిటి అంటే
ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్టు, ఎక్కడో తీర్థ స్థానాలకి వెళ్తున్నట్లుగా, అలాగే ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నట్లుగా అంటే ఒక గుడికి వెళ్ళొస్తున్నట్లుగా మీకు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిమ్టమ్ అనమాట. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉందన్నమాట. మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారనమాట. అలాగే ఆ అమ్మవారు అంటే మీ కులదేవత ఉంటారు కదా! అలా అనమాట. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకుంటూ, ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ, దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కూడా కోరట్లేదు. ఆ అమ్మవారు ప్రతి అమ్మవారు కూడా ఏది కూడా మనల్ని ఎక్కడి నుంచి ఏమీ కోరరు. మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే, ఆ కర్మ మీకు రిటర్న్స్‌లో వస్తుందనమాట. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే, మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుందనమాట. కాబట్టి ఈ రాశివారు ప్రతిదీ కూడా మర్చిపోకుండా ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని మాత్రం చెప్పి అస్సలు ఆలోచించమాకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. అలాగే గాని అంతేకానీ సో, మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసుకొని రండి. మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి. తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొంది తీరుతారనమాట. ఆ అమ్మవారు జీవితంలో మీకెప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి. సో, చూసారు కదండీ! ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో తెలుసుకున్నారు కదండీ! కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని, ఆ దేవత యొక్క కృపా కటాక్షాలను మీకు కలిగేలాగా చేసుకోండనమాట. ఆ దేవత ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ కూడా కోరట్లేదు. మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకుంటే సరిపోతుంది అని చెప్తుందనమాట. తెలుసుకున్నారు కదండీ! రాబోయే రోజుల్లో మీకెలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.